ఫైనాన్షియల్‌గా ఎందుకు స్ట్రగుల్ అయ్యారు? ఇది లాస్ అయ్యాను సార్. వేరే వాళ్ళని నమ్మి 55 లాక్ ఇది చెప్పలేదు సార్ బయటికి. ఫ్యామిలీస్ చూసినా ప్రాబ్లమ్ లేదు. నా దగ్గర ఉన్న 6 గోల్డ్ చైన్స్ 6 మెంబర్స్‌కి ఇచ్చేసాను. ఎందుకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ చేయాలని అనుకున్నారు? ఈ ఫీల్డ్‌కి రాకముందు నేను ఒక హౌస్ వైఫ్, ఒక ఎంప్లాయీ. ఎప్పుడైతే జాబ్ నుంచి క్విట్ అయిపోయానో సో కూర్చోలేకపోయాను. ఏదైనా చేద్దాం. నేను చేస్తే నాతో పాటు ఇంకెవరైనా ఎంపవర్ చేద్దాం. నాతో ఉన్న ఎవరైనా లేడీస్ ఎలా ఉంటారు ఇంట్లో? హోమ్లీ, ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, అంతే. 4 వాల్స్ మధ్యలో ఉన్న ఒక అమ్మాయికి అట్లీస్ట్ ఎంపవర్మెంట్ నా నుంచి, నాకున్న స్కిల్స్ అలానే ఉండదు. నాకున్న స్కిల్స్ ని తీసి అట్లీస్ట్ నాతో పాటు ఒక ఇద్దరైనా రావాలి అన్న ఒక చిన్న థాట్ ఉంది సార్. ఏదైతే గాంధీనగర్ సెలూన్ నుంచి 450 ఎస్ఎఫ్టీ నుంచి ఈరోజు 3500 వరకు మీరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? సెలూన్ పెట్టుకుంటారు, నడిపిస్తుంటారు, కానీ మీరు ఆ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చిన్న కిరాణా షాప్ చూసిన అంటే ఇదే కిరాణా షాప్ ఎందుకు ఒక సూపర్ మార్కెట్ చేయలేమా? చిన్నది ఏదైనా ఫర్నిచర్ షాప్ చూస్తే ఎందుకు ఐకియా చేయలేమా? ఇలా ఎలా సిస్టమ్ ఉంటుంది, అందులో ఏముంటది అన్నది ఇది రీసెర్చ్ చేయాలన్న థాట్ ఉంది. గాంధీనగర్ లో చిన్న పార్లర్ ఉన్నప్పుడు సార్ నేను అనుకున్నాను, నేను పార్లర్ పెట్టిన డేనే అనుకున్నాను నేను తీసుకోవడానికి కూడా రీజన్ ఏమంటే ఏదో ఒక రోజు నేను పెద్దగా చేయాలి. హలో అండి, నమస్కారం. నేను వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టాక్స్ విత్ వేణు కళ్యాణ్. సో ఇక్కడ మన ముందర రమణి గారు ఉన్నారు. రమణి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మియోరీ హెయిర్ అండ్ బ్యూటీ అండ్ అకాడమీ సెలూన్ అనేది సక్సెస్ఫుల్గా మీరు బంజారాహిల్స్లో, అది కూడా ప్రీమియం ప్లేస్లో లాంచ్ చేశారు. కానీ ఆ లాంచ్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఆ లాంచ్ చేయడం అంత ఈజీ కాదు. ఒక నార్మల్ సెలూన్ నుంచి అంత ఒక బ్రాండెడ్ సెలూన్కి తీసుకురావడం, అండ్ అలానే ఈ ఫీల్డ్లోకి రావడం కూడా అంత ఈజీ కాదు. ఈరోజు ఒక హౌస్ వైఫ్ అయ్యి ఉండి కూడా మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తారు. ఎంతోమంది హౌస్ వైఫ్లు ఉంటారు, వాళ్ళు ఎన్నో చేయాలని కూడా చేయలేకపోతుంటారు. ఎంతోమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఎంటర్ప్రైనర్ కావాలంటే చేయలేకపోతుంటారు. సో వాళ్ళకి ఇది ఒక మాస్టర్ క్లాస్ కావాలని కోరుకుంటున్నాను అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడదాం. సో మీరు ఒక ఫీమేల్ అయ్యండి, ఒక హౌస్ వైఫ్ అయ్యండి, ఎందుకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ చేయాలని అనుకున్నారు? బిజినెస్ అనేది సార్ మోస్ట్లీ నేనున్న ఫస్ట్ ఈ ఫీల్డ్కి రాకముందు నేను ఒక హౌస్ వైఫ్, ఒక ఎంప్లాయీ. సో ఎంప్లాయీ సర్కిల్లోనే ఉండేదాన్ని. అంటే అందరూ చెప్పేది ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ నాకు ఒక థాట్, ఒక సిస్టమాటిక్, ఒక డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది. సో దాని వేలో నేను ఎప్పుడైతే జాబ్ నుంచి క్విట్ అయిపోయానో సో కూర్చోలేకపోయాను. ఏదైనా చేద్దాం. నేను చేస్తే నాతో పాటు ఇంకెవరైనా ఎంపవర్ చేద్దాం. నాతో ఉన్న ఎవరైనా లేడీస్ ఎలా ఉంటారు ఇంట్లో? హోమ్లీ, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, అంతే. 4 వాల్స్ మధ్యలో ఉన్న ఒక అమ్మాయికి అట్లీస్ట్ ఎంపవర్మెంట్ నా నుంచి, నాకున్న స్కిల్స్ అలానే ఉండద్దు. నాకున్న స్కిల్స్ని తీసి అట్లీస్ట్ నాతో పాటు ఒక ఇద్దరైనా రావాలి అన్న ఒక చిన్న థాట్ ఉంది సార్. ఆ థాట్తో నేను ఏం చేయాలి అన్నది ఆ రోజు చూడలేదు, ఈరోజు అయింది. అది కూడా నా డిసిప్లిన్, నా సిస్టమ్, నా కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు అంటే మీరు సక్సెస్ఫుల్గా బంజారాహిల్స్లో సెలూన్ లాంచ్ చేస్తారు. ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుందండి? 3300 SFT. 3300 ఎస్ఎఫ్టీ. ఎంత ఖర్చు అయింది మీకు లాంచ్ చేయడానికి? 2 CR వరకు ఖర్చు అయింది. అంతకుముందు మీ సెలూన్ ఎక్కడ ఉండేది? అంతకుముందు గాంధీనగర్లో చిన్నది సార్, 450 SFT ఉండేది. 450 ఎస్ఎఫ్టీ. అది జస్ట్ కోవిడ్లో స్టార్ట్ చేశాను. సో జస్ట్ కోవిడ్లో స్టార్ట్ చేసిన, కోవిడ్ ఉన్నా కూడా నేను కోవిడ్ని కూడా ఓవర్కమ్ చేస్తూ, దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ, అప్పుడు వచ్చే క్లయింట్ని కూడా చాలా కేర్గా చేసి అక్కడే బిజినెస్ స్టార్ట్ చేశాను. కోవిడ్లోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అన్ని లాస్లో ఉన్నప్పుడు కోవిడే నాకు మంచి టర్నింగ్ పాయింట్ అయింది సార్. గుడ్. సో ఇప్పుడు అక్కడి నుంచి ఏదైతే గాంధీనగర్ సెలూన్ నుంచి 450 ఎస్ఎఫ్టీ నుంచి ఈరోజు 3500 వరకు మీరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అక్కడనే చాలామంది ఉంటారండి, సెలూన్ పెట్టుకుంటారు, నడిపిస్తుంటారు, కానీ మీరు ఆ స్టెప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నేను చేసే పని అందరినీ అబ్జర్వేషన్లో పెడితే అది నార్మల్గా ఉంది అన్న ప్రతిసారి, సో ఎందుకు ఇది నార్మల్గా ఉంది, దీన్ని బ్రాండ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ ఎప్పుడు ఉంది సార్. చిన్న కిరాణా షాప్ చూసిన అంటే ఇదే కిరాణా షాప్ ఎందుకు ఒక పెద్ద
సూపర్ మార్కెట్ చేయలేమా, చిన్న బట్టల షాప్ చూస్తే ఎందుకు పెద్ద షాపింగ్ మాల్ చేయలేమా, అయితే చిన్నది ఏదైనా ఫర్నిచర్ షాప్ చూస్తే ఎందుకు ఐకియా చేయలేమా, ఇలా ఎలా సిస్టమ్ ఉంటుంది, అందులో ఏముంటుంది అన్నది కొద్దిగా రీసెర్చ్ చేయాలన్న థాట్ ఉంది సార్. ఇప్పుడు నా పార్లర్ ఉంది, నేను ఎడ్యుకేటెడ్ ఉండి ఒక 60-70,000 శాలరీ తీసుకొని ఆపేసి మళ్ళీ చిన్న పార్లర్కి వచ్చిన అంటే నాకు ఆ డిజైర్ అనేది పెరుగుతుంది. అంటే నేను ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడు 60,000 నేను ఆపేసా శాలరీ, బట్ నేను ఆ 60,000 ఇంకొకరికి ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను ఇంకొద్దిగా హైక్ చేయాలి. పార్లర్ లాగే ఉండద్దు, అది ప్రొఫెషనల్ చేయాలి. ఎవరైనా పార్లర్ నేర్చుకుంటా అంటే స్టడీస్ అయిపోయినాయి కదా పార్లర్ నేర్చుకో, ఆ టాపిక్ ఉండద్దు. స్టడీస్ ఉన్నా కూడా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయి, ఒక పార్లర్ అయినా సలూన్ అయినా విత్ ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే అది ప్రొఫెషనల్ అవుతుంది. అందుకే చిన్న చిన్న థాట్, అంటే నా సబ్జెక్ట్ ఎప్పుడు నేను బ్రాండ్ లాగే చూసేస్తాను, అదే నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అంటే మేజర్గా మీరు ఆ చిన్న నుంచి పెద్దగా రావడానికి మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. చాలామంది బ్రాండ్ క్రియేట్ చేయాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంప్లిమెంట్ చేయరు, ఎందుకంటే బ్రాండ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మీరు 2 CR, ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటారు 2 CR మేడం దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టేశారు అనుకుంటారు. సో 2 CR అనేది మీరు తెచ్చి పెట్టడానికి ఏమి ఇబ్బంది పడ్డారు, అండ్ అలానే ఇప్పుడు మీరు అక్కడి నుంచి జూబ్లీహిల్స్కి అంటే మన బంజారాహిల్స్కి వచ్చి అంత పెద్దది పెట్టాలంటే అంత మామూలు విషయం కాదు కదా. సో ఆ ప్రాసెస్లో ఏం జరిగిందో కూడా చెప్పండి, ఎందుకంటే అందరు కూడా రేపటి రోజున ఏమనుకుంటారు గాంధీనగర్ నుంచి బంజారాహిల్స్లో పెట్టేశారు కదా, దాంట్లో ఏముంది గొప్ప విషయం అని అనుకుంటారు. కానీ ఆ గ్యాప్ కూడా చెప్పారనుకోండి, అప్పుడు చాలామంది కూడా అది కూడా ఆలోచించి అందులో నుంచి కూడా నేర్చుకొని వాళ్ళు కూడా రేపు ఏదైనా పెద్దగా పెట్టాలని డిసిజన్ తీసుకుంటారు. సో గాంధీనగర్లో చిన్న పార్లర్ ఉన్నప్పుడు సార్ నేను అనుకున్నాను, నేను పార్లర్ పెట్టిన డేనే అనుకున్నాను నేను తీసుకోవడానికి కూడా రీజన్ ఏమంటే ఏదో ఒక రోజు నేను పెద్దగా చేయాలి, అది ఏ రోజు చేస్తానో తెలీదు. బట్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని క్యాచ్ చేశాను సార్, చిన్న ఆపర్చునిటీ అయినా క్యాచ్ చేశాను. అది ఎటువైపు నేను తీసుకెళ్తుంది, నాకు బ్రాండ్ వైపు వెళ్ళాలి. ఇటు వస్తున్న స్ట్రగుల్, ఫ్యామిలీ స్ట్రగుల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎటువైపు వస్తున్నా నాకు క్లారిటీ, గోల్ మిస్ అవ్వాలి సార్. ఆ గోల్ అచీవ్ అవుతుంది, ఈ పాయింట్ ఈ వర్క్ చేస్తా అంటే వెళ్ళిపోయేదాన్ని. సో డే 1 నా దగ్గర నేను స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది అటు ఇటు ఉండే సార్. ఎప్పుడైతే బంజారాహిల్స్కి వచ్చానో ఆ ముందే ఫైనాన్షియల్ చాలా హ్యూజ్ అమౌంట్లో పడిపోయాను కంప్లీట్గా. ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్లో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోయానో సో వెంటనే అక్కడ ఫీల్ అవుతూ కూర్చుంటే నాకు పని కాదు. వెంటనే నేను తీసుకున్న స్టెప్ ఏంటి, అంటే ఫైనాన్షియల్గా ఎందుకు స్ట్రగుల్ అయ్యారు? ఇది లాస్ అయ్యాను సార్. వేరే వాళ్ళని నమ్మి 55 lakhs నేను అమౌంట్ ఇవ్వడం అనేది అయింది. 1 time కాదు, 2 years ట్రస్ట్లో కొద్దిగా కొంచెం అంటే ఒక రిలేషన్ బాండింగ్ ఉంది సార్. ఆ రిలేషన్ బాండింగ్లో తను కూడా యాక్చువల్గా తను ఫిలాంథ్రపిస్టే, బట్ ఏమో నాకు తెలీదు బ్యాక్ అండ్ ఏమైంది, తను మోసం చేస్తుందా లేకపోతే మనీ చేసి ఏమైనా చేసినా నాకు ఏమీ తెలీదు. అంటే ఒక వ్యక్తిని నమ్మి మీరు 55 lakhs వరకు కోల్పోయారు. చాలా ట్రస్ట్ ఉండేది. ఆ ట్రస్ట్ 2 yearsలో ఒక చిన్న డౌట్ కూడా నాకు ఎప్పుడు ఉండేది కదా సార్. అంత డౌట్ ఉండేది కాబట్టి తనకి హెల్ప్ చేయాలన్న థాట్. తను కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ చేసినప్పుడు తనకి ఎటువైపు నుంచి హెల్ప్ లేదు. సో నా వైపు నుంచి నాకు చేతనంత హెల్ప్ చేద్దాం అంటే నాకున్న దానికన్నా ఎక్కువ హెల్ప్ చేశాను. అంటే ఓకే, తను వస్తే నేను కూడా రావచ్చేమో ఫ్యూచర్లో, నాతో పాటు ఇంకొకరు రావచ్చేమో. సో ఒకరికొకరు గ్రోత్ అనేది ఉంటే కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సొసైటీకి అందరికీ హెల్ప్ అవుతుంది అన్న ఒక రీజన్తోనే హెల్ప్ చేశాను సార్. దాంట్లో సెల్ఫిష్ అనేది నాకైతే ఎక్కడ ఒక 0%. ఈరోజు ఒకవేళ ఆ పర్సన్ని కూర్చోబెట్టినా అడిగినా కూడా అదే చెప్తుంది, ఆ అమ్మాయి నన్ను మోసం చేయలేదని. బట్ పర్సనల్గా అడగాలి సార్. కానీ ఆ 55 lakhs అనేది ఆమె తీసుకునింది, ఆమె మోసం చేసింది, ఆమె గురించి గొడవ పడి ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది. వన్స్ అక్కడ నేను స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే కొత్త ఆపర్చునిటీ వస్తుంది. 55 lakhs కోసం నేను నడుస్తూ ఉంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా నేను ఒక స్కిల్ నేర్చుకున్నాను, అది కాస్మెటాలజీ. ఇమ్మీడియట్గా కాస్మెటాలజీ నేర్చుకొని బ్యూటీని అడ్వాన్స్ చేసి కాస్మెటాలజీ క్లాసెస్ స్టార్ట్ చేశాను సార్. ఇక్కడ నాకు అకాడమీ హెల్ప్ చేసింది. సో సలూన్ సర్వీస్తో కొద్దిగా అమౌంట్ గెయిన్ చేస్తూ అకాడమీలో కొద్దిగా హ్యూజ్ అమౌంట్ క్రియేట్ చేసి ఉన్న డెబిట్స్ క్లియర్ చేశాక ఆ డెబిట్స్ మళ్ళీ ఇప్పుడు డెబిట్స్ నేను 55 lakhs నేను కంప్లీట్గా క్లోజ్ చేశాను అంటే నాకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డ్ అయిపోయింది, స్కిల్స్ వచ్చేసాయి. అంటే ఆ గాంధీనగర్ సెలూన్తోనే మీరు 55 lakhs గాంధీనగర్ దాంతోనే చేశాను సార్. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి. సో 1.5 year, వితిన్ 1.5 yearలో 55 lakh కంప్లీట్ క్లోజ్ చేశాను. ఎక్కడైతే బయట నుంచి డెబిట్స్ తెచ్చామో ఆమెకి హెల్ప్ చేశాము. బట్ ఇక్కడ ఇంకొక 1 thing చెప్పాలి అంటే సో
నేను ఫండ్స్ బయట నుంచి తెచ్చి ఆమెకి ఇచ్చినప్పుడు ఆ బయట పర్సన్ కూడా తెలీదు నేను లాస్ అయ్యానని. వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఆమె వాళ్ళు ఇచ్చినప్పుడు ఈమె తీసుకున్నారు, అప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఈమె ఇవ్వలేదు వాళ్ళు నా మీదకి వచ్చారు, మీరు ఇవ్వండి అని. సో అప్పుడు నా దగ్గర ఉన్న ఇది చెప్పలేదు సార్ బయటికి, ఫ్యామిలీస్ చూసినా ప్రాబ్లం లేదు. నా దగ్గర ఉన్న 6 గోల్డ్ చైన్స్ 6 మెంబర్స్కి ఇచ్చేసాను. అది వడ్డీ జస్ట్ ఇంట్రెస్ట్, వాళ్ళు ₹2 ఇంట్రెస్ట్ సంథింగ్ ఎంతో ఇచ్చారు. సో ఆ ఇంట్రెస్ట్ బేస్డ్ వాళ్ళు నన్ను అడిగారు, మిమ్మల్ని చూసే మేము డబ్బులు ఇచ్చాము ఆమెకి, ఇప్పుడు మీదే రెస్పాన్సిబిలిటీ అన్న ప్రతి ఒక్కళ్ళకి నా దగ్గర చైన్ ఉంటే ఇచ్చేసాను. ఓకే మీరు ఇచ్చారు, నన్ను ట్రస్ట్ చేశారు, మీకు ప్రాబ్లం లేదు, ఆమె ప్రాబ్లంలో ఉంది, అమౌంట్ ఇస్తుంది, అంతవరకు చైన్ పెట్టుకోండి. అలా 6 మెంబర్స్కి ఇచ్చేసాను. తర్వాత ఇచ్చాక ఆ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడైతే ఒకరు 10 lakh ఇస్తే ఆ 10 lakh ఇచ్చాక ఓకే ఇప్పుడు ప్రాబ్లం అయింది అందుకే మీకు లేట్ అయింది, అక్కడ క్లోజ్ చేశాను సార్. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తూ వచ్చాను ప్రాబ్లం, ఇవ్వకముందు చెప్పలేదు సార్, ఎవ్వరికి నా ప్రాబ్లం చెప్పలేదు. డబ్బులు ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, పలానా ప్రాబ్లం నేను ఇష్యూ ఫేస్ చేశాను అందుకే మీకు లేట్ చేశాను. సో వెంటనే ఇంకా నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోయింది. సో అక్కడక్కడ నా కాన్ఫిడెంట్ ఎలా అంటే ఇంత అమౌంట్ నేను క్లియర్ చేయగలిగాను, ఇంకొద్దిగా నేను ఎండ్ చేస్తానేమో కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే, నా దగ్గర స్కిల్ ఉంది ఎందుకు వేస్ట్ అవ్వాలి, ఎడ్యుకేషన్ ఇస్తే ఒక 10 members వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది, నేను ఏం చేస్తే నా ఫ్యామిలీ నన్ను చెప్పుకొని వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ నా వల్ల ఎంత హెల్ప్ అయితే అంత చెయ్యాలి అన్న ఒక్క రీజన్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది సార్. గ్రేట్. ఈ మధ్యలో నేను క్లాసెస్ వింటూ నేను ఎంతసేపు స్కిల్స్ నేర్చుకుంటున్నా, నాకు సిస్టమ్ తెలియట్లేదు, బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలో అస్సలు తెలియట్లేదు. బ్రాండ్ క్రియేట్ చేయాలి చూస్తూ ఇంకా ఈ సిస్టమ్ ఎలా వస్తుంది, ఇన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయి అన్న రీసెర్చ్ చేస్తున్న టైంలో మీ క్లాసెస్ ఆ బ్రాండ్ రిలేటెడ్ నాకు టచ్ అయింది సార్. ఎప్పుడైతే బ్రాండ్ రిలేటెడ్ ఒక సిస్టమ్, ఒక SOBs ఇక్కడ క్రియేట్ చేసి ఒక మార్కెటింగ్ అండ్ సేల్ క్రియేట్ చేసి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు అన్న వర్డ్ ఎప్పుడు విన్నాను అక్కడ నాకు సొల్యూషన్ దొరికింది సార్. అక్కడ లింక్ నేను టచ్ చేసి మీ క్లాసెస్ ఎప్పుడైతే అటెండ్ అవ్వకముందు నాకు సేల్స్కి మార్కెటింగ్కి కూడా తేడా తెలియదు, SOPs మేనేజ్మెంట్ కూడా తెలియదు, కంపెనీని ఎలా బిల్డ్ చేయాలో తెలీదు. ఏ పని చేసినా నేను ఒక్కదాన్నే చేయాలన్న థాట్ ఎక్కువ ఉంటుంది, నేను చేస్తేనే పర్ఫెక్ట్ చేస్తానేమో వాళ్ళు చేస్తే చేయలేరు. ఫ్యామిలీలో కూడా నేను చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, వీళ్ళు చేస్తే చేయరు. సలూన్లో కూడా నేను చేస్తేనే పర్ఫెక్ట్, క్లయింట్స్ వెళ్ళిపోరు. ఇట్స్ కంప్లీట్ రాంగ్ సార్. సిస్టమ్ బిల్డ్ చేయాలన్న తర్వాత మార్కెటింగ్ సేల్స్ మీ మెంటర్షిప్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా టర్నింగ్ పాయింట్స్ బిజినెస్. అయితే ఇప్పుడు అదే మనం ఒక పాయింట్ దగ్గర ఆగినాం, ఏంటంటే 2 crores ఎస్ సార్ తెచ్చి పెట్టే క్రమంలో ఏం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే డెట్స్ వాళ్ళకి క్రియేట్ చేసే ప్రాసెస్. సో ఈ తెచ్చి పెట్టడం క్రమంలో కూడా ఇంకేం జరిగింది? చాలా జరిగేది, ఈ రోజు కూడా అవుతుంది. Day 1 నేనైతే బ్రాండ్ అయితే బిల్డ్ చేయాలి సార్, స్ట్రాంగ్ డెసిషన్. ఎవరు ఏం చేసినా ఎటు అయినా నాకు 2 ఆప్షన్స్, అన్ని డెబిట్స్ క్లియర్ చేశాను, నాకు డెబిట్స్ లేవు. కానీ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా వితిన్ 4 yearsలో చాలా కొద్దిగా హార్డ్ చేసి నేను మా హస్బెండ్ ఎర్న్ చేసినవి. ఆ 2 ప్రాపర్టీస్తో ఏదైనా చేయొచ్చు. సో ముందు డెబిట్స్ అన్ని క్లియర్ చేశా కాబట్టి వాళ్ళు ట్రస్ట్ ఉన్నారు నా పైన. సో వాళ్ళు ఒకటి ఆప్షన్ ఉంది, సెకండ్ నాకు ఒక 2 assets ఉన్నాయి. సో ఈ 2 assetsతో అండ్ గోల్డ్ చూద్దాం, ఎంత ట్రై చేస్తే అంత ట్రై చేద్దాం అన్నది. ఒక హౌస్, ఒక ఓపెన్ ప్లాట్, గోల్డ్, ఈ 3 పెట్టి ఫండ్స్ తెచ్చాను సార్. ఆ ఫండ్స్ తెచ్చే మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ అంటే సార్, బ్యాంక్ నాకు పెట్టిన టార్చర్ 1 monthలో. నేను ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానో తెలియట్లేదు సార్. ఫస్ట్ అయితే రెంట్ తీసేసాను బంజారీల్స్లో, 3,300 అడ్వాన్స్ ఇచ్చేసాను. ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ నాకు అర్థం కావట్లేదు. బ్యాంక్ వాళ్ళు 1 month స్ట్రగుల్ చేశారు సార్. 1 monthలో ఇటు ఓనర్ అడుగుతున్నారు, ఇటు ఫర్నిచర్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్కి ఫండ్స్ ఇవ్వాలి కదా సార్, అట్లీస్ట్ 10 lakh హ్యాండ్కి ఇవ్వాలి. ఆ 10 lakhs హ్యాండ్ ఇవ్వాలి, ఇక్కడ ఏం రాలేదు. ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేసి ఆ ఫండ్స్ తెచ్చేసి ఇంటీరియర్ అతనికి ఇచ్చేసాను. ఇంటీరియరే హ్యూజ్ అమౌంట్ సార్, 65 lakh. సో ఎందుకు అంత నేను 30-40కి వెళ్దాం అనుకున్నా సార్. నేను ఇచ్చిన ప్లాన్, నేను బ్రాండ్ పైన ఉన్నా, చిన్న సింపుల్ థింగ్ కూడా నేను చాలా పర్టికులర్గా చూశాను. సో 40లో క్లోజ్ చేద్దాం అనుకున్నది 64కి వెళ్ళిపోయింది, 65కి వెళ్ళిపోయింది. సో కొద్దిగా ఆలోచించాను, ఒక డే అంతా ఆలోచించాను. బట్ నాకు ఈ కాంప్రమైజ్ అవ్వలేకున్నా బ్రాండ్లో. సరే ఏదైతే అదైందనేసి నేను ఆ కొటేషన్ కూడా కూర్చొని తనని కొద్దిగా రిక్వెస్ట్ చేసి, నా రిక్వైర్మెంట్ ఇది, నా సలోన్ డిజైన్ ఇది, నాకు ఇది కావాలి అది వద్దు అని
క్లియర్గా ఇంటీరియర్ కూర్చొని చెప్పి నేను చేయించాను సార్. సో ఆ 65 lakh ఫస్ట్ 25 lakh అయితే ఇచ్చాను సార్. 25 lakh నా గోల్డ్ మొత్తం పెట్టేసి ఫస్ట్ ఇచ్చేసాను. ఆ తర్వాత చిన్న చిన్నగా నన్ను ఎవరైతే ట్రస్ట్ చేశారో ఒకళ్ళ దగ్గర 10, ఒకళ్ళ దగ్గర 20, ఒకళ్ళ దగ్గర 30 అలా 2 రూపీస్తో ఇంట్రెస్ట్ మీద తీసుకున్నాను సార్. ఆ ఇంట్రెస్ట్ మీద తర్వాత ఒక 1.5 monthకి నా హౌస్ లోన్ వచ్చింది. ఆ హౌస్ లోన్ కూడా అది 1.5 CR ఉన్న ప్రాపర్టీ. అది ఉన్న ప్లేస్ సరిగా కొద్దిగా విలేజ్ అన్న దానికోసమే మొత్తం పడిపోయింది సార్. 50కి పడిపోయింది. అది 80 వస్తుందన్న ఎక్స్పెక్టేషన్ ఉంటే కొద్దిగా అక్కడ సేవ్ అయ్యేది. మొత్తం 50కి పడిపోయింది. నా దగ్గర 75 lakh ఉండేది. నేను ఏం చేయాలో తెలియట్లేదు. ఒకటే సగం మొత్తం ఇంటీరియర్కి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఫర్నిచర్ ఉంది, ఎక్విప్మెంట్స్ ఉంది, టూల్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, చాలా ఉన్నాయి. వీటానికి ఏం చేయాలో తెలియలేదు. సో అలా ఒక్కొక్కళ్ళ దగ్గర నన్ను ఎవరైతే ట్రస్ట్ చేశారో అక్కడక్కడ ఫండ్స్ తీసుకొచ్చి మినిమం చేశాను సార్. ఓపెనింగ్ చేశాను. వితిన్ 3 monthsలో నేను పెట్టిన టార్చర్, ఈవెన్ ఇంటీరియర్, మా హస్బెండ్ ఎవరైతే అక్కడ ఉన్నారో అందరూ నాతో పాటు సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తూ నేను చాలా రన్ చేశాను సార్. ఆ మధ్యలో వితిన్ 3 months 3 monthsలో మొత్తం ఇంటీరియర్ వర్క్స్ చేసేసి అంతా లాంచింగ్ చేసేసారు గ్రాండ్. ఆ ఇంటీరియర్ కూడా పదే నేను నాకు కావాల్సిన డిజైన్ దగ్గరుండి మరీ చేశాను సార్. సో నేను పడిన స్ట్రగుల్ అయితే పోలే సార్. అది నాకు కళ్ళకు కనిపించేసింది. నేను అనుకున్న ప్యాలెస్ అది నాకు కరెక్ట్గా కనిపించింది. సో నేను అనుకున్న బ్రాండ్ క్రియేట్ చేయగలిగాను వితిన్ 3 monthsలో. చేస్తానన్న ఎక్స్పెక్టేషన్ లేదు సార్. బట్ నాకున్న ఒకటి ఏమంటే సిస్టమాటిక్ డిసిప్లైన్ అనేది చాలా పర్టికులర్గా ఉంటుంది సార్. పక్కన వాళ్ళు ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ నేను చేస్తాను. నేను చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్నారు. సో నాకు కష్టమైన, నాకు హెల్త్ ఇష్యూ ఉన్నా, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నేను ఆ పని చేసి చెప్తేనే ఆపోజిట్ పర్సన్ చేస్తారు సార్. నేను చేయకుండా ఆపోజిట్ పర్సన్, ఇప్పుడు మా హస్బెండ్ అయినా నేను చేసి 3 times చెప్తేనే తనకు కూడా చేస్తాడు సార్. డైరెక్ట్గా చెప్పాలంటే తను కూడా ఇంట్రెస్ట్ రాదు కదా సార్. అందరూ నాలాగా ఉండాలన్నది ఏం లేదు రూల్. మీ హస్బెండ్ ఫుల్ టైం మీతోనా లేకపోతే అతనికి? తనకి రైల్వే డిపార్ట్మెంట్. ఓకే. తను మోస్ట్ ఫండ్స్ అన్నీ తనే తెస్తాడు సార్. సో అక్కడ అది చేసుకుంటూ మళ్ళీ మీకు కూడా నేను మైండ్ గ్యాప్ ఇవ్వను సార్. చెప్తూనే ఉంటా, ఇది చేద్దాం, అది చేద్దాం అనే గ్యాప్ ఇవ్వలేదు. సో గ్యాప్ ఇవ్వకుండా ప్రతిదీ ట్రైన్ చేస్తాను తనని కూడా. నాకు ఇది కావాలి అంటే దీంతో ఏం చేస్తామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫండ్తో ఇది వస్తుంది, సో ఈ పని చేద్దాం. సో 10 lakhs తెచ్చావు, 20 lakh ఏం చేసి చూపిద్దాం, 10 lakh వాళ్ళకి ఇద్దాం, 10 lakh మనం పెట్టుకున్నాం ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు కాదు, ఫ్యూచర్ కావాలి. ఈరోజు మనకొద్దు, నెక్స్ట్ ఇయర్ ఆ 5 years ఇది చూడు, ఈ రోజు ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాం. ఇలా ట్రైన్ చేసుకుంటూ ఇద్దరం వర్క్ చేసాం సార్. తనకు కూడా డే అండ్ నైట్ ఇద్దరం కూర్చుంటాం. మాకు ఏదైనా డెసిషన్ కావాలి అంటే ఒక్కదాన్ని తీసుకుని, తనకి తెలియకపోయినా డిస్కషన్ చేసి, తను అన్నా లేకపోయినా తనకి క్లియర్గా చెప్పేసి, సరే నీ డెసిషన్ ఏంటి అని క్వశ్చన్ చేసి నా డెసిషన్ తీసుకొని రెండులో ఏది బెస్ట్ అంటే అది అప్లికబుల్ చేస్తాను సార్. నేనే కరెక్ట్గా చేస్తానని కాకుండా తనవి కూడా ఐడియాస్ తీసుకుంటాను, బయట వాళ్ళకి కూడా ఐడియాస్ తీసుకుంటాను, అందరి ఐడియాస్ తీసుకుని అందులో బెస్ట్ ఉన్నది తీస్తాను సార్. అదే మియోరీ బ్రాండ్. వెరీ గుడ్. మొత్తానికి మియోరీ హెయిర్ అండ్ బ్యూటీ సక్సెస్ఫుల్గా బంజారాహిల్స్లో లాంచ్ చేశారు. అక్కడ వరకు వచ్చిన. సో ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడ వరకు తీసుకెళ్ళాలనుకుంటారు ఈ బ్రాండ్ని? బ్రాండ్ జస్ట్ బ్రాండ్ కాదు సార్. సలోన్ అంటే అందరికి ఒక ఫోబియా ఉంది. సలోన్ అంటే అన్ఎడ్యుకేషన్, సలోన్ అంటే ఒక క్యాస్ట్, సలోన్ అంటే ఒక ఏదో అబ్బాయిలు చేసేది, మెన్ ఇండస్ట్రీ. ద ఫ్యూచర్ ఇది అకాడమిక్ లాగా, ఒక ఎడ్యుకేటెడ్ లాగా, ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ ఉంటేనే ఒక సలూన్ చూసి ఒక క్లయింట్ వెళ్ళొద్దు సార్. అందులో ఎక్స్పర్ట్ని చూసి, అందులో వర్క్ చూసి వెళ్ళాలి. అతను ఆ ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే అదొక ప్రొఫెషనాలిటీ అయిపోతుంది. సలూన్స్ కాస్త హై ప్రొఫెషనల్ విత్ ఎడ్యుకేషన్ లాగా అవ్వాలని నా థాట్స్. అక్కడికి తీసుకెళ్ళాలి. రైట్. అంటే ఇప్పుడు సెలూన్ జనరల్గా మీరు రన్ చేస్తున్నప్పుడు అకాడమీ ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు మీరు? సలూన్ అనేది సర్వీస్. క్లయింట్స్ దగ్గర నుంచి నాకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎంపవర్మెంట్ ఇవ్వాలి సార్ స్టూడెంట్స్కి. ఇప్పుడు సలూన్ అంటే, పార్లర్ అంటే ఏదో 10th ఫెయిల్ అయితే వెళ్ళి పార్లర్ నేర్చుకో, ఇంటర్ పాస్ అయితే వెళ్ళి పార్లర్ నేర్చుకో, అలా కాదు. ఒక ఎడ్యుకేషన్, నువ్వు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఆర్ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నువ్వు ఖాళీగా ఉన్నావంటే వెళ్ళి సలూన్ వర్క్ నేర్చుకో, అకాడమిక్ చేసుకో, స్కిల్స్ నేర్చుకో. స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఈవెన్ ఎంత ఏఐ వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, పర్సన్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ వెళ్ళదు సార్. స్కిల్ అనేది ఒక ఎంపవర్మెంట్. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఎలా, రిమైనింగ్ అన్ని కోర్సెస్ ఎలా స్కిల్ ఉంది, ఇది కూడా చాలా
ఓషన్ నాలెడ్జ్ ఉంది సార్. బ్యూటీలో చాలా ఓషన్ నాలెడ్జ్ ఉంది. అంటే ఒక బోర్ అనేది ఫీల్ ఉండదు. బ్యూటీ, హెయిర్, మేకప్, నెయిల్ ఆర్ట్, కాస్మెటాలజీ, డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో ఒక డాక్టర్ని రిప్రజెంట్ చేయొచ్చు, ఒక నర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఒక పర్సన్కి, ఒక అమ్మాయికి తను ఎంత స్ట్రెస్ ఫీల్ ఉంది ఫ్యామిలీ, తను ఎంత బర్డన్ ఫేస్ చేస్తుంది ఫ్యామిలీలో, సో ఇవన్నీ కాకుండా తను వర్క్ స్కిల్కి కన్వర్ట్ అయింది అంటే తను ఇంకొకరికి ఎంపవర్మెంట్ ఇస్తుంది, తన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది. దానికోసమే అకాడమీ స్టార్ట్ చేశాను, ఎంపవర్మెంట్ కోసం చేశాను. ఇప్పుడు అకాడమీలో ఎవరన్నా జాయిన్ కావాలంటే అది మీ దగ్గర కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, వాళ్ళు అకాడమీలో ఏం చూసుకొని జాయిన్ కావాల్సి ఉంటుంది? ఎందుకంటే చాలా అకాడమిక్స్ మార్కెట్లో అయిపోయినాయి. అవును సార్. సో మీ దగ్గర అయినా సరే, వాళ్ళు ఎక్కడైనా సరే, ఒక ఉమెన్, ఒక హౌస్ వైఫ్ అన్న, స్టూడెంట్ అన్న, ఏం చూసుకోవాలి వాళ్ళు ఒక అకాడమీలో జాయిన్ కావాలంటే? ఫస్ట్ ఒక అకాడమీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్కిల్స్ ఎంతవరకు నేర్పిస్తున్నారు, సో స్కిల్స్ ఎలా ఉంది అంటే ఒక స్కిల్స్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి నేర్చుకోవడానికి? బ్యూటీ పార్లర్, హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్, నెయిల్, ప్రొఫెషనల్ ఆర్ట్, మేకప్ ఆర్ట్, కాస్మెటాలజీ. ఓకే, ఇన్ని ఉంటాయి సార్. సో యావరేజ్ ఒక పర్సన్ ఎంత అర్న్ చేయొచ్చు? మినిమం టు మినిమం సింగిల్గా వర్క్ చేసిన 2 lakh ఎర్న్ చేయొచ్చు. 2 lakh per month ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు 30 daysని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే, ద డే 1 నుంచి అట్లీస్ట్ విత్ ఇన్ 6 months to 1 yearలో విత్ ఇన్ 1 to 2 lakh ఈజీగా సింగిల్గా కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకే, బ్యూటీ స్కిల్స్ నేర్చుకుంటే. సో వాళ్ళు అదే అన్నా కదా, అనుకుందాం ఈ కోర్సులు కూడా బాగానే ఉన్నాయి, అర్న్ చేసుకోవచ్చు కూడా బాగున్నాయి, కానీ ఇది నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ అనేది, ఒక అకాడమీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఏమేమి చెక్ చేసుకోవాలి వాళ్ళు? సో ఫస్ట్ అయితే సార్ స్కిల్స్, ఓన్లీ స్కిల్స్ అని చెప్తున్నా. స్కిల్సే కాకుండా ఎడ్యుకేషన్ కావాలి అక్కడ. ఎడ్యుకేషన్ ఎందుకు కావాలి అంటే, నేను ఒక స్కిన్ చేస్తున్నా అంటే ఆ స్కిన్ ఏదో డాక్టర్ చేస్తుంది ఇప్పుడు, లేదా ఇంకా ఒక హై టెక్నీషియన్ చేస్తుంది. అలా కాకుండా స్కిన్ మనకి ఎడ్యుకేషన్ ఏమిస్తుంది, ఆ స్కిన్ ఏంటి, ఎందుకు ఫేషియల్ చేయాలి నేర్చుకునేటప్పుడు, ఫేషియల్ జస్ట్ ఓన్లీ ఒక బ్రాండ్ వచ్చింది చేసామా వెళ్ళిపోయామా, ఆ స్కిన్ పాడైపోయిందా కాకుండా ఆ స్కిన్ ఎందుకు చేస్తున్నాం, ఆ హెయిర్ ఎందుకు చేస్తున్నాం, ఆ టెక్నికల్ ఏం యూజ్ చేస్తున్నాం, టెక్నికల్గా ఏం వర్క్ చేస్తున్నాం, అక్కడ ట్రైనర్కి స్కిల్ ఉందా లేదా ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి సార్, నేర్పించేవాళ్ళు. సో ఆ మెయిన్ పర్సన్ ఓనర్ ఉన్నారు, ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడండి. వాళ్ళు లేదా ఇంకా స్కిల్ ఓరియంటెడ్లో చెప్పాలి అంటే మేకప్ చాలా వచ్చేసాయి సార్. మేకప్ ఎంత కాంపిటీషన్ అయింది అంటే, సో ప్రతి ఒక్కరు నేర్చుకున్న వాళ్ళకున్న స్కిల్ వాళ్ళు చెప్తున్నారు. అందరినీ నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయలేదు సార్. వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. మనం చూడాల్సింది వచ్చేసి ఆ పర్సన్ రైట్ పర్సనా, కరెక్ట్ ట్రైనరా కాదా చెక్ చేసుకోవాలి సార్. మనం అన్నీ చెక్ చేసుకుని అక్కడ వెళ్ళాక వన్స్ ఇన్వెస్ట్ చేశాక మనకు నచ్చితే కంటిన్యూ చేయాలి, నచ్చకపోతే పాయింట్అవుట్ చేయదు సార్. అది ఏ ట్రైనర్ అయినా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, 1కి 100 సార్లు చెక్ చేసుకునే వెళ్ళండి. ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వెళ్ళాక వన్స్ అది ఇన్వెస్ట్మెంట్. అక్కడ మళ్ళీ వీళ్ళు బాగా చెప్పలేదు, వాళ్ళు బాగా చెప్పలేదు. ఇది స్కిల్, ఓషన్ నాలెడ్జ్. స్కిల్ అనేది ఎంతసేపు నేర్చుకుంటూనే వస్తుంది. జాయిన్ అయిన పర్సన్ అయినా, చెప్పేవాళ్ళైనా లైఫ్ టైం లెర్నింగ్లో ఉంటారు కాబట్టి అక్కడ ట్రైనర్ని టెస్ట్ చేయాలి, బ్రాండ్ని టెస్ట్ చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అక్కడ ఎంతమంది ట్రైన్ అయ్యి సెటిల్ అయ్యారు, టెస్టిమోనియల్, అవి కూడా ఇంపార్టెంట్ సార్. అండ్ వాళ్ళని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్స్ తీసుకొని పర్సనల్గా కాల్ చేసి వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది నేర్చుకున్న తర్వాత, బిఫోర్ ఆఫ్టర్ ఎంత ఎర్న్ చేస్తున్నారు, యూస్ఫుల్లా లేదా, జాయిన్ అవ్వచ్చా లేదా టెస్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. నైస్. సో ఇప్పుడు అనుకుందాం జాయిన్ అయ్యారు, మంచి బ్రాండ్ కూడా అనుకుందాం, మీ దాంట్లోనే అనుకుందాం జాయిన్ అయ్యారని. సో జాయిన్ అయిపోయినాక కోర్స్ అయిపోయింది అనుకుందాం. సో చాలా మటుకు ఇలా కోర్స్ చేసిన వాళ్ళు సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఇందులో ఫెయిల్యూర్ కూడా ఉంటారు కదా, నేర్చుకొని మళ్ళీ వాళ్ళు డబ్బులు అని చేయకుండా వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు ఇందులో నేర్చుకున్నాక? వాళ్ళు ఏం చేయకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు సక్సెస్ అవుతారు, అది కూడా చెప్పండి. ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ఒకటి వాళ్ళకి బర్నింగ్ డిజైర్ ఉండదు సార్, ఫస్ట్. సెకండరీ, పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, వాళ్ళ పేరెంట్స్ ప్రెజర్ చేస్తుంటారు. థర్డ్, వాళ్ళు చేసిన వాళ్ళ ఫ్యామిలీకి అడిక్ట్ అయి ఉంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి అడిక్ట్ అయి ఉంటారు. ఫ్యామిలీలో వాళ్ళు ఏం చెప్తే అది వింటుంటారు, వీళ్ళకున్నవి సాక్రిఫైస్ చేస్తుంటారు. అంతే తప్ప వన్స్ నేర్చుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఫాలో చేసి దాన్ని ట్రైన్ చేసుకుంటూ, మన సెల్ఫ్ ట్రైన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే విత్ ఇన్ 3 to 6 monthsలో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అవుతుంది సార్. నాది 6 months హార్డ్లీ సార్, పర్ఫెక్ట్ అవ్వచ్చు. 6th డే 1 కోర్స్ అయిపోయిన డే 1 నుంచే అర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు.
ఫెయిల్యూర్స్ అక్కడ వస్తాయి సార్. ఒకటి కన్సిస్టెన్సీ ఉండదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, బర్నింగ్ డిజైర్ ఉండదు, ఫ్యామిలీ ఫోర్స్ ఉంటుంది, ప్రాబ్లమ్ స్ట్రగుల్స్ అని చెప్పేసి ఏదో ఒక రీజన్ చెప్పేసి ఆగిపోతారు. అంతకుమించి వేరే రీజన్స్ ఉండవు సార్. గుడ్. ఇప్పుడు అకాడమీలో కోర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే వాళ్ళు చేస్తారు అనుకుందాం, వాళ్ళు సక్సెస్ కావాలి అని అంటే ఒక 3 టిప్స్ చెప్పండి. బర్నింగ్ డిజైర్ ఎలా ఉండాలి అంటే, నేను డే 1 సలూన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు బ్రాండ్ కావాలి అన్న ఒక థాట్ ఉంది. ఆ థాట్ మధ్యలో నాకు చాలా స్ట్రగుల్స్. బాబు చిన్నోడు, 8 మంత్స్ బేబీ, నా హస్బెండ్ బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు, నా ఫ్యామిలీకి నేను సలోన్ పడడం అస్సలు ఇష్టం. సో ఇలాంటివన్నీ నన్ను ఎంత టార్గెట్ చేసినా నేను నా బర్నింగ్ డిజైర్ని ఈ రోజు వరకు కూడా ఆపలేదు, ఫ్యూచర్లో కూడా ఆపను. బర్నింగ్ డిజైర్ అనేది అంత స్ట్రాంగ్ ఉండాలి. మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా మనది మనకు కనపడాలి, అందులో కన్విన్స్ చేయాలి. ఇప్పుడు బాబు ఉన్నాడు, మేనేజ్ చేసుకోవచ్చు, నేను మేనేజ్ చేసుకున్నా. బర్నింగ్ డిజైర్ ఎందుకు, నేను పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, కూర్చున్నా నాకు నా ఒక గోలే కనిపించేది. కాబట్టి అది బర్నింగ్ డిజైర్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అండ్ దెన్ కన్సిస్టెన్సీ. ఎంత ప్రాబ్లంలో ఉన్నా మనం చేసే పని డైలీ చేయాలి. వీక్లీ 7 డేస్ ఉన్నా అట్లీస్ట్ 6 డేస్ మినిమం. మరి అలా ఒక్క డే అంతా చేసి 7 డేస్ ఖాళీ ఉండద్దు సార్. ఇది కన్సిస్టెన్సీ. అండ్ దెన్ మార్కెటింగ్. మనం ఉన్నాం, నా దగ్గర ఒక టాలెంట్ ఉంది, నా దగ్గర ఒక స్కిల్ ఉంది, అది జనాలకి ఎలా పోర్ట్రేట్ చేసి చూపించాలి. సో మన దగ్గర ఉన్న ప్రతి టాలెంట్ని ఒక్కొక్కటి, ఇది ఉంది అని కొద్దిమందికి చూస్తే, ఈ అమ్మాయి ఈ యాంగిల్లో కూడా ఉంది, ఓకే తనకి స్కిల్సే కాదు, ఇలా కూడా తను బిజినెస్ని ఇలా కూడా చేయొచ్చు అన్న ఒక థాట్ నేను ఇస్తున్నాను. ఆ థాట్ వల్ల నేను ఐడెంటిటీ అవుతున్నాను సార్. సో బర్నింగ్ డిజైర్, కన్సిస్టెన్సీ అండ్ దెన్ మార్కెటింగ్, 3 చాలా ఇంపార్టెంట్ సార్. గుడ్. సో మీ కెరియర్ మొత్తంలో కూడా మీరు ఎదగడానికి అసలు మెయిన్ రోల్ అనేది ప్లే చేసింది ఏంటి అసలు మీరు ఎదగడానికి? ఇప్పుడు ఇంత లైఫ్ మీరు టర్నింగ్ పాయింట్ అవ్వడానికి అసలు మెయిన్గా ఏం రోల్ ప్లే చేసింది? సో ఆ టర్నింగ్ పాయింట్ పట్టుకొని ఈరోజు చాలామంది లైఫ్ కూడా టర్నింగ్ పాయింట్ చేసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ సపోర్టా, లేదంటే ఒక మెంటర్ సపోర్టా, లేదంటే మీ యొక్క సొంత నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్సా, అట్లా ఏంటి మీది ఎదగడానికి, టర్నింగ్ పాయింట్ కావడానికి, లైఫ్ టర్నింగ్ పాయింట్ కావడానికి ఏంటి రీజన్? మ్యూరీ బ్రాండ్ క్రియేట్ చేయాలి అంటే సార్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మెంటర్షిప్ 2 చాలా పెద్ద రోల్ ప్లే చేసేది సార్. మెంటర్స్ మ్యాండేటరీ అని నాకు ఇప్పుడే తెలిసింది సార్. మెంటర్స్ టీచర్స్ కన్నా హై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మనకు ఒకరు ఇంట్లో చిన్నప్పుడు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే కొన్ని వింటాం, కొన్ని విన్నవి ఎప్పుడైతే వింటామో అన్నీ నార్మల్గా ఉంటాయి. పేరెంట్స్ మనకు చెడు చెప్తే ఎప్పుడు చెప్పరు. ద సేమ్ టైం మెంటర్స్ చెప్పేది కూడా మన కోసమే చెప్తారు. ఇక్కడ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మెంటర్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ బ్రాండ్ పెట్టడానికి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఈ 2 వల్లనే నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ వచ్చింది. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే చేయలేను, సెకండరీ నాకు మెంటర్స్ లేకపోతే ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యలేను. ఎందుకంటే నాకు మార్కెటింగ్ అంటే తెలీదు, సేల్స్ అంటే తెలీదు, ఇంకా నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలో నాకు అస్సలు తెలీదు. సో ఇక్కడ కంపల్సరీ మ్యాండేటరీ నాకు మెంటర్ అనేది కావాల్సి వచ్చింది. ఈ 2 ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెంట్ హై లెవెల్కి వెళ్ళింది సార్. సో ఆ 2 వల్లనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ నేను ఇంతవరకు వచ్చాను. ఇదో మేజర్ రీజన్స్. రైట్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఫీమేల్స్, అది ఒక స్టూడెంట్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ అయిపోయి ఒక కెరియర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇట్లాంటి పాడ్కాస్ట్లు చూసి నేను కూడా చేయాలి అని అనుకుంటారు. కానీ సమ్వేర్ సమ్హౌ చేయరాలు. కోరికలు బాగుంటాయి పెద్దగా, నేను కూడా రేపు సెలూన్ పెడతా, మీలాగా అవుతా, ఇట్లా చాలా ఉంటాయి కోరికలు. మళ్ళీ ఈ పాడ్కాస్ట్ అంతా చూసినాక ఆ బెల్లుల్లో గాలిపోయినట్టు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోకుండా వాళ్ళు రేపు యాక్షన్ తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సక్సెస్ కావాలంటే మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? వాళ్ళని వాళ్ళు ఫస్ట్ నమ్ముకోవాలి సార్. వాళ్ళ మీద ఉన్న నమ్మకం వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న కానీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉన్నా వాళ్ళు ఏం చెప్పినా అవన్నీ పక్కన వాళ్ళకి ఎవరికి ఏం తెలుసు సార్. మన సరౌండింగ్లో మన మీద మనకి ఎంత నమ్మకం ఉంటుందో మనకే తెలుసు, మనం ఎంత వర్క్ చేస్తామో మన కాన్ఫిడెంట్ లెవెల్ మనకే తెలుసు. ఎవరు ఏం చెప్పినా అది కరెక్టా రాంగా చూసుకొని చెక్ చేసుకొని మన పని మనం చేసుకోవాలి సార్. అదే చేయాలి. ఇప్పుడు అనుకున్నామా ఇప్పుడే వర్క్ చేయాలి. నెక్స్ట్ అంటే అది అలానే వెళ్ళిపోతుంది. దానికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అనుకున్నామంటే ఇమ్మీడియట్గా చేయాలి, అది రైట్ అయిందని మనకే తెలుస్తుంది. మన మీద ఉన్న నమ్మకం ఎక్కడికైనా తీసుకెళ్తుంది సార్. సరౌండింగ్స్ ఎప్పుడు ఇన్ఫాక్ట్ చేయలేవు మనల్ని.
అది మనమైనా ఎక్కువ కాన్ఫిడెంట్ పెట్టుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ నాకైతే జీరో ఉంది సార్. నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇంట్లో 4 వాల్స్ అంతే. పేరెంట్స్ అంతే, నా సిస్టర్స్. బయట ప్రపంచం నాకు అస్సలు తెలీదు చిన్నప్పుడు. ఈవెన్ నేను స్కూల్కి వెళ్ళినా నా స్టడీస్ నేనే. ఈవెన్ చెప్పేటప్పుడు ఈవెన్ క్లాస్ లీడర్ అయినా అక్కడ వరకు వర్క్ చేసుకుని వచ్చేస్తాను. మాట్లాడేది అనేది లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్ అస్సలు లేదు. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ వస్తుందో నాలో ఉన్న చిన్న చిన్న టాలెంట్, స్టడీస్ అయితే ఉంది అని అందరు చెప్తారు, బట్ కాన్ఫిడెంట్ అయితే అస్సలు లేదు. ఎంత స్టడీస్ ఉంటే ఏం యూస్ సార్? మళ్ళీ దానికి కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవడానికి నాలో ఉన్న చిన్న చిన్న టాలెంట్ బయటికి తీసి దాన్ని పోర్ట్రేట్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ స్కిల్ షైన్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. సొసైటీ చాలా క్వశ్చన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం బిల్డ్ అవుతామో, మనం స్టేబుల్ అయ్యి సక్సెస్ వస్తామో అప్పుడు అప్రిషియేషన్ చేస్తుంది. ఫస్ట్ అయితే సొసైటీ కంపల్సరీ క్వశ్చన్ చేస్తుంది, రెడీ ఉండండి. ఎప్పుడైతే మనం సక్సెస్ టచ్ చేస్తామో అప్పుడనే అప్రిషియేషన్స్ వస్తాయి. అంతవరకు ఓపిక పట్టుకోండి. విమెన్ మనం చేసే స్ట్రగుల్ నార్మల్గా ఉండదు. పిల్లలతో, హస్బెండ్తో ఎంత కష్టం అంటే, ఈవెన్ మా మదర్ 5 మెంబర్స్ మేము, తను ఎంత స్ట్రగుల్ ఏంటిదో నాకు తెలుసు. ఎన్ని స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తూ, ఎంతమందితో మనం సొసైటీలో మాటలు పడుతూ, అక్కడ ఇంట్లో కూర్చోకండి. అట్లీస్ట్ మీకు చేతనైనది ఏదో ఒకటి చేయండి. అది ఐదర్ స్కిల్లా లేకపోతే జాబా, అసలు ఖాళీగా ఉండదు. మీలో ఉన్న టాలెంట్ని 10 మందికి షేర్ చేయండి. అట్లీస్ట్ ఎంపవర్మెంట్ 2 మెంబర్స్కైనా ఇవ్వండి. ఈరోజు ఇంట్లో కూర్చున్నారంటే ఫ్యామిలీకి లాస్, అన్నిటికన్నా మీకు లాస్. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏముండదు, అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు, అయినా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఖాళీకి కూర్చున్నారు కాబట్టి. ప్రతి పర్సన్కి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏదో ఐడెంటిఫై చేయండి. మీరు క్లారిటీ తెచ్చుకొని దాని మీద వర్క్ చేయండి. ఎయిదర్ ఇంట్లో కుకింగ్ అయినా, శారీ బిజినెస్ అయినా, సలోన్ అయినా, పార్లర్ అయినా, ఫ్యాషన్ డిజైన్ అయినా, ఏదైనా ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు. ఎందుకంటే పిల్లల్ని చాలా కేర్ చేస్తాం, అందులోనే ప్యాంపరింగ్ చేస్తాం, అందులో ఒక స్కిల్ వస్తుంది. హస్బెండ్ని కేర్ చేస్తాం, అక్కడ ప్యాంపరింగ్ చేస్తాం, అందులో ఒక స్కిల్ వస్తుంది. ఏదో ఒక స్కిల్ తీసి ఖాళీగా అయితే కూర్చోకండి. మైండ్ పాడు చేసుకోకండి. బయటకు వచ్చి వర్క్ చేసి ఎంపవర్మెంట్ ఇవ్వండి. మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వండి. మీరు హ్యాపీగా ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ చూసారు కదా మీరు, కీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటనేది ఈ పాడ్కాస్ట్ నుంచి మీరు కమెంట్ బాక్స్లో తెలియండి. అలానే ఎవరైతే ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కావాలనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ అయ్యి సఫర్ అవుతున్న వాళ్ళు, గివప్ చేసిన వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ రమణి గారి జర్నీ షేర్ చేసి వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది తీసుకురండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక గెస్ట్తో నేను కలుస్తాను. నేను వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.